అనగనగా ఒక గురువుగారున్నారు. ఒకరోజు ఆయన తన శిష్యుణ్ణి దగ్గరికి పిలిచాడు. ఆజ్ఞాపించండి గురువర్యా అన్నాడు ఆ శిష్యుడు. నువ్వు నన్ను చంపేయాలి శిష్య అని ఆదేశించారు ఆ గురువుగారు. గురువుగారి ఆజ్ఞ విని శిష్యుడు అదిరిపోయాడు. అదేంటి గురువర్యా అని ఆందోళనగా అన్నాడు. అంత సందేహించాల్సిన అవసరం లేదు, నన్ను చంపేయ్ అన్నాడు గురువుగారు. నా వల్ల కాదు గురువుగారు అని శిష్యుడు వెనకడుగు వేశాడు. అయినప్పటికీ నువ్వు నన్ను చంపి తీరాల్సిందే అని గురువుగారు శిష్యుణ్ణి ఆదేశించారు. గురువుగారు ఆదేశించినట్టుగా ఆ శిష్యుడు గురువుగారిని చంపేశాడా? అసలు గురువుగారు తన శిష్యుణ్ణి తనని చంపేయమని ఎందుకు ఆదేశించాడు? వినండి, చందమామ కథ. దేహాభిమానం. పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమితమైన వాత్సల్యం ఉండడం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ మునీశ్వరుడు శిష్యుడిని పిలిచి, శిష్య, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అట్లయితే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. దానికి మునీశ్వరుడు, నాయన, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మెత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికి శిష్యుడికి నోట మాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు మునీశ్వరుడు, నాయన, ఈ విషయంలో నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరికైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కాని ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ నేను త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి అన్నాడు. తమరేం చేయమంటే అది చేస్తాను గురువర్యా అన్నాడు శిష్యుడు. అయితే విను, అదిగో ఆ కనపడే పల్లెటూరుంది చూసావా, అక్కడ తిన్నడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడింట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లల్లో నేను ఒక పిల్లలా పుడతాను. ఆ పిల్లల్లో ఒక దాని మొహం మీద తెల్లటి మచ్చ ఉంటుంది. ఆ తెల్లటి మచ్చ ఉన్న పిల్ల నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టగానే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయ్. ఈ విధంగా ఆ జన్మ నాకు వెంటనే అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుడి కళ్ళ వెంట నీళ్లు రాలాయి. మహాత్మా, మీరు ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా, మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎన్నటికీ చేయలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్వు అలా వెనుదీయకూడదు. ఎందుకంటే ఈ పని నాకు ఉపకారం చేయడం కోసం కనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. మునీశ్వరుడు తాను చెప్పినట్టుగానే ఆ పల్లెటూళ్ళలో ఉన్న తిన్నడు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజు ఆ తిన్నడింటికి వెళ్లి వాణ్ణి దీవించి వస్తూ ఉండేవాడు. ఈయన రోజు వచ్చి నన్ను దీవించిపోతున్నాడెందుకు చెప్పమా అని ఆ తిన్నడు అనేవాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల ఏమన్నా అవసరం ఏమన్నా ఉందా అని అడిగాడు. అలా అడగటమే తడవుగా శిష్యుడు, నీ వల్ల నాకు చాలా ఉపకారం జరగాల్సి ఉంది, అందుకే నేను రోజు నీ వద్దకు వస్తున్నాను. మీ ఇంట్లో చూలుతో ఉన్న పంది ఉంది కదా,
అది ఈనే వరకు దాన్ని మా ఇంట్లో కట్టేయాలి. దాని పిల్లల్లో ఒకదాన్ని నేను పుచ్చుకొని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని తల్లిని నువ్వు తెచ్చుకోవచ్చు అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేత కౌరంపితే నేనే చేతులు కట్టుకొని మీ దర్శనానికి వద్దునే అని తిన్నడంటూ పందిని తీసుకెళ్లి ఆ శిష్యుడి దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్లు గడిచాక అనుకున్నట్టుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నొసటి మీద తెల్లటి మచ్చగల పోతు పిల్ల భూమి మీద పడ్డంతోనే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దాన్ని కర్రతో కొట్టి చంపేయడం కోసం శిష్యుడు దుడ్డు కర్రను ఎత్తాడు. కాని నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవని ఆ చిన్న పిల్లను చూచేటప్పటికి ఆ శిష్యుడికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపటం అని మనస్సు వెనక్కి లాగింది. కాసేపు అలానే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో నువ్వు వెనుదీయగోడు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదనుకొని ఆ పంది పిల్లని కర్రతో బాధబోతుంటే అది కళ్ళు తెరిచి ఆగాగు చంపకు అని మనిషి గొంతుతో అరిచింది. ఆ శిష్యుడు అలాగే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పంది పిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యుడితో, శిష్య, నేను భూమి మీద పడ్డంతోనే నువ్వు నన్ను చంపివేయకుండా ఆగావు. నేను కళ్ళు తెరవడంతోనే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాలను అనుభవించవచ్చునని తోస్తున్నది. కనుక ఈ జన్మ కొన్నాళ్లు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీ దారి నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికి శిష్యుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నీచ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండనని వాపోయిన గురువే ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి అని తోచి, స్వామి, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది నీచ జన్మ అని ఇదివరకు అనుకున్నాను గాని ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్న, జంతు శరీరంలో ఉన్న, పక్షి శరీరంలో ఉన్న, మరి ఏ శరీరంలో ఉన్న ప్రాణులందరికీ సుఖదుఖాలు సమంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైంది అనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగడానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది. శిష్యుడింకా గురువుగారితో ఏదో మాట్లాడదాం అనుకున్నాడు. ఇంకెక్కడ గురువు, ఆ పంది పిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో పలానా మునీశ్వరుణ్ణి అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్ట సుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ పంది పిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరికి పోయి పాలు తాగటం మొదలుపెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరు అని నిశ్చయించుకొని తిన్నన్ని పిలిపించి పందిని, పంది పిల్లల్ని వాడి ఇంటికి తోలేశాడు.